హాయ్ అందరికీ యేసుక్రీస్తు వారి పేరట వందనాలు. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. నేను మీ సోదరుడిని కరుణని మాట్లాడుతున్నాను. ఈ దినాన దేవుడు నాకు ఇచ్చిన ఆయుస్సును పెట్టి తలంతును పెట్టి నేను ఎంతో భాగ్యవంతుని, ధన్యుని, అదృష్టవంతుని. ఆ పరమ తండ్రి, ఆత్మల తండ్రికి యేసుక్రీస్తు వారి ద్వారా మహిమ కలగాలని యేసుక్రీస్తు వారిని బట్టి ఆయనకే మహిమ ఘనత చెల్లించుకుంటూ, ప్రేక్షకులారా మీరందరూ కూడా వీడిని వీక్షించి దేవుడి మాటలు మనందరం ఆలకిందాం. భారతీయులందరికీ, ఈ భారతదేశంలో ఉన్న క్రైస్తవులు అన్నవారు, క్రైస్తవులు కాని వారు అందరూ, భారతీయులందరికీ విజ్ఞతి, ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు ఆలకించండి. దేవుడి మాటలు, దేవుడి మనసును మనం తెలుసుకుందాం. మన ఛానల్ పేరు క్రీస్తు సువార్తికుడు BOUI పిఠాపురం. క్రీస్తు సువార్తికుడు BOUI పిఠాపురం. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ప్రేమైన వారులారా, క్రైస్తవ జనాంగమా, క్రైస్తవ సహోదర సహోదరిమణులారా, ప్రేమైన హైందవ బంధుమిత్రులారా, మీ అందరికీ కృతజ్ఞతలు. మన ఇవాళ బైబిల్ పరిశుద్ధ గ్రంథం అండి. 66 పుస్తకాల బైబిల్, 42 మంది ప్రవక్తలు, ఆయా కాలంలో 42 మంది ప్రవక్తలు ఈ బైబిల్ని రాశారండి. దేవుడు రాయించాడు వారి ద్వారా. అపోస్తుల కార్యములు 26 అధ్యాయము, మన వాక్యంలోకి వెళ్ళిపోతున్నాండి. అపోస్తుల కార్యములు 26 అధ్యాయము 1వ వచనం నుంచి 14 వచనాలు మనం బైబిల్ అభ్యాసం చేసుకుందామండి, తెలుసుకుందాం దేవుడు ఏం మాటలు రాయించాడో. అపోస్తుల కార్యములు 26 అధ్యాయము 1వ వచనం నుంచి 14 వచనంలో, అగ్రప్ప పౌలును చూసి, నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదనను. అప్పుడు పౌలు చేయి చాచి ఇలాగ సమాధానం చెప్పసాగిన, అగ్రపరాజా, తమరు యూదుల్లో ఉండి సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనుక యూదులు నా మీద మోపిన నేరము అన్నిటిని గురించి నేడు తమరి ఎదుట సమాధానం చెప్పుకోబోచున్నందున నేను ధన్యుడిని. అగ్రప్ప రాజున్నాడండి, చక్రవర్తిన. యెరూషలేము దేశంలో ఈ అగ్రప్ప రాజు చక్రవర్తి ఉన్నాడు. రోమన్స్ పరిపాలన ఉన్నారు. అప్పుడు ప్రపంచాన్ని రోమీలు పరిపాలిస్తున్నారు. ఈ రోమీల కాలంలో ఈ అగ్రప్ప అన్న ఆయన చక్రవర్తి, కైసరతను. కైసర్ అంటే ఈ కైసర్లు పెద్ద పేరండి. ప్రపంచాన్ని పరిపాలించారు. ప్రపంచ 4 సామ్రాజ్యాలు పరిపాలించే, ఒకటి బ్యాబిలోన్ సామ్రాజ్యం, 2 మాదీలు పారసీకులు సామ్రాజ్యం, హౌసురేసు, 3 ది గ్రేట్ అలెగ్జాండర్ సామ్రాజ్యం, 4 ఈ రోమీలు సామ్రాజ్యం అండి. ప్రపంచాన్ని ఈ 4 సామ్రాజ్యాలు పరిపాలించారు. ఇందులో రాజ్యాధికారంలో ఉన్న, చక్రవర్తి అధికారంలో ఉన్న ఈ అగ్రపరాజుకి దగ్గరికి పౌలు మీద నేరములు మోపబడి తీర్పులోకి పౌలు వచ్చి ఉన్నారండి. ఈ రాజుగారు తీర్పు దగ్గరికి పౌలు గారు వచ్చి ఉన్నారు. అక్కడ ఉన్న యూదులు, మత పెద్దలు, పరిశీలు, సొద్దుకీలు పౌలు మీద నేరం మోపారండి. చదువుదాం, ఇంకా మాటలు చదువుకుందాం మనం. యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గురించి నేడు తమరి ఎదుట సమాధానం చెప్పుకోబోచున్నందుకు నేను ధన్యుడినని అనుకుని చున్నాను. తొలిమితో నా మనవి వినవలెనని వేడుకొనిచున్నాను. మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్య బాల్యము నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహునిష్టగల తెగను అనుసరించి పరిసయ్యుడుగాను ప్రవర్తించినట్లు చెప్పగలరు. చూడండి, యూదా మతంలోనే బహునిష్టగల తెగకు సంబంధించిన వ్యక్తి ఈ పౌలు గారు. యూదా మతంలో బహునిష్టగల తెగకు సంబంధించిన వ్యక్తి అంటే పౌలు గారు బైబిల్ని పాటించేవారండి. పరిశుద్ధ జీవగ్రంథం బైబిల్ని పాటించేవారు. 39 పుస్తకాలుగా పాత నిబంధన, ఓల్డ్ టెస్టమెంట్కి మనకు కనపడుతుంది కదండి, మనం చదువుకున్నాం కదా. పౌలు గారికి బైబిల్ అంటే ఇష్టం, సృష్టికర్త దేవుడు అంటే ఇష్టం.
కానీ యేసుక్రీస్తు వారంటే ఇష్టం కాదు. ఎప్పుడు? ఆయన సౌలుగా ఉన్నప్పుడు. ఇదే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 7వ అధ్యాయం చదువుకుంటుంటే మనకి పౌలు గారి చరిత్ర గురించి తెలుస్తుందండి. పౌలు గారు ఎలా బతికారో, ఆయన యేసుక్రీస్తును అంగీకరించక ముందు సౌలుగా ఎలా ఉన్నాడో, బాల్యం నుండి ఆయన బ్రతుకు ఎలా ఉందో మనకి ఆ మాటలు ఇక్కడ చెప్తున్నాడు మళ్ళీ పౌలు ఈ రాజుకి, అగ్రపరాజు గారికి. నేను యూదుల్లో బహు నిష్టగల మతానికి చెందిన వ్యక్తిని, నా బ్రతుకు ఎలా బ్రతుకునో యూదులందరికీ తెలుసు, పరిశీలందరికీ తెలుసు, సద్దుకీలందరికీ తెలుసు. నా బాల్యదినాల నుంచి నా బతుకు ఎలా ఉందో, ఈరోజు నేను మారి నజరేయుడైన యేసుక్రీస్తుని ప్రకటించినందుకు అగ్రప్రాజ మీ ముందుకు తీర్పులోకి వచ్చాను నేను. ఈ పౌలు గారు చూడండి ఎంత చక్కని మాటలు వివరిస్తున్నారో. కైసరు యుద్ధకి పౌలు గారు తెచ్చిన అగ్రప్రాజు అనగా కైసరు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ప్రేమైన దేవుడి పిల్లలారా, అగ్రపరాజు అనగా కైసరు మాట, చక్రవర్తిన. ఇది మీరు ఎలా చెప్పగలరు అంటే, ఇదే అపోస్తుల కార్యములో 25వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం చదువుకుంటే, ఈ పౌలు గారు ఈ అగ్రపరాజు దగ్గరికి సిద్ధపడటకు రప్పించబడకు ముందు పౌలు గారి గురించి స్టేట్మెంట్ ఇక్కడ రాయబడి ఉంది. 25వ అధ్యాయం, అది ఇదే అపోస్తుల కార్యములు 25వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి మరునాడు అగ్రప్ప బెర్నకేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణమందుని ప్రముఖులతోనూ అధికార మందిరంలో ప్రవేశించిన తర్వాత పెస్తో ఆజ్ఞేయుగా పౌలు తేబడును. ఈ పెస్తో అనగా ఆయన ఒక రాజు అండి. ఆయన అంటే చక్రవర్తి అగ్రప్ప కంటే చిన్నరాజు మాట. అయినా ఈ పెస్తో ఆజ్ఞేయుగా పౌలు తేబడును. అప్పుడు పెస్తో అగ్రపరాజు ఇక్కడ మాతో ఉన్నాడని సమస్త జనులారా, మీరు ఈ మనస్సును చూచుచున్నారు. యెరూషలేములోని ఇక్కడను యూదులందరూ వీడు ఇక బ్రతక తగడని కేకలు వేయించు అతని మీద నాతో మనవి చేసుకునేరే. ఐఎమ్ సారీ అండి. ఇదే అపోస్తుల కార్యం 25వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చదువుకుందాం. 25వ అధ్యాయం 21వ వచనం నుంచి. అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తన్ను నిలిపి యోచన వలన చెప్పుకున్నందున నేను అతనిని కైసరు నొద్దకు పంపుచు. చూడండి, కైసరు నొద్దకండి. కైసరు నొద్దకి పెస్తో ఈ కైసరు యొద్దకి విచారణకి ఎల్లుడికి సిద్ధపడ్డాడండి. అప్పుడు పెస్తో గారు చెప్తున్నారన్నమాట, కైసరు యొద్దకు పంపుచు వరకు నిలిపి ఉంచవలనని ఆజ్ఞాపించితిని. కావల్లో ఉంచండి పౌలు గారిని. ఈ పెస్తో గారు రాజు కైసరు వద్దకు విచారణకి వెళ్ళాలండి. ప్రజలకు అప్పగింపు కన్నా ఈ ప్రజలు మనసు మీద అటాక్ చేసి కొట్టు చంపేస్తారు అని ఈ ప్రజల అమాయకులు నిజం నిర్ధారణ కాక ఈ ప్రజలకు కంగారు పడతారని పౌలు గారిని కావల్లో ఉంచి అగ్రప చక్రవర్తికి భద్రంగా అప్పగించి చేశారండి ఈ పెస్తో గారు. ఏమండి, పౌలు గారు ఈ 26వ అధ్యాయం, అదే పుస్తకం 26వ అధ్యాయం, యెరూషలేములో నా జనం మధ్య బాల్యం నుండి నేను బ్రతుకు ఎలాంటి యూదులందరూ ఎరుగుదురు. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యం ఇచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతనములో బహునిష్టగల తెగను అనుసరించి పరిసీయుడుగాను ప్రవర్తించినట్లు చెప్పగలరు. ఇప్పుడైతే దేవుడు మన పితరులకు చేసిన వాగ్దానం విషయమై నిరీక్షణను గురించి నేను విమర్శించబడుటకు నిలిచి ఉన్నాను. మన 12 గోత్రముల వారు ఎడతెగక దేవాత్తులు దేవుణ్ణి సేవించుటూ ఆ వాగ్దానం పొందుదుమని నిరీక్షించుచు ఉన్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమై యూదులు నా మీద నేరము మోపి ఉన్నారు. దేవుడు మృతులను లేపునని సంగతి నమ్మదగినది. మీరెలా యోచించుచున్నారు? నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలెనని నేను అనుకుంటుని. యెరూషలేములో నేను అలాగు చేసి తిని. నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని. అనేక పర్యాయములు సమాజ మందిరములోని వారిని దండించి వారు
దైవ దోషణ చేయనట్లు బలవంతం పెట్టి ఉంచితిని. చూడండి, అనేక పర్యాయములు పౌలు గారు బ్యాక్ జీవితానికి వెళితే అనేక పర్యాయములు ఆయన సౌలుగా ఉన్నప్పుడు అనేకులని పరిశుద్ధులని పరిచర్య ఆటంకపరిచి వారిని కొట్టి హింసించి వారిని తోలనాడి వారిని చెరపట్టుకుని పోయి దైవదోషలకే భక్తులు ఎవరైతే విశ్వసించి దేవుణ్ణి ఎరిగి బైబిల్ చదువుకుంటున్న భక్తులు ఉన్నారో, ప్రవక్తలు, దైవజనులు, పిల్లని విశ్వాసులు, వీరిని దైవదోషలు చేసేలాగా తిరిగి దేవుణ్ణే తిట్టిలాగా చేసేవాడు అంటే నీ పౌలు సౌలుగా ఉన్నప్పుడు. ఏమండి, దేవుణ్ణే తిట్టించేవాడు అంటే అండి. చూడండి ఎంత మరి పౌలు గారికి ఎంత ఆ మత పెద్దలంటే ఎంత పిచ్చెక్కేస్తుందో పౌలు గారు ఆ సౌలు గారికి ఆ రోజుల్లో. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు మత పెద్దలంటే వాళ్ళు చెప్పిన మాటే, వాళ్ళ ఆజ్ఞే మనం పాటించాలి, వాళ్ళు చెప్పిందే మనం చెయ్యాలని ఆ మత పెద్దలు బాగా మందు నూరేసారండి ఈయనకి పౌలు గారికి సౌలుగా ఉన్నప్పుడు. చూడండి, దేవుణ్ణి కూడా తిట్టుడుకు పౌలు గారు ప్రయత్నం చేశారంటండి. అంత కోపానికి పౌలు, అంత క్రోధానికి పౌలు వెళ్ళిపోయాడండి. అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారి దేవదోషణ చేయనట్లు బలవంతం పెట్టి వచ్చి తిని. కైసరు అనగా మీకు ఈ కైసర కాలంలో కైసరు రోమా చక్రవర్తి ప్రపంచాన్ని పరిపాలించిన కైసరు ఆగస్టు కాలంలో జరిగిన ఈ చరిత్ర అనేది. ఏమండి, దైవదోష చేయనట్లు బలవంతం పెట్టి చూచితిని. మరియు వారి మీద మిక్కిలి క్రోధము గలవాడిని ఇతర పట్టణములకు కూడా వెళ్ళి వారిని హింసించుచుంటిని. అందునిమిత్తం నేను ప్రధాన యాజకుల అధికారం ఆజ్ఞ పొంది దమస్కో పోవచ్చుండగా. చూడండి, ప్రధాన యాజకులు మత నిష్ట గల పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర ఆజ్ఞ పొందినటువంటి పౌలు గారు యేసుక్రీస్తుని నమ్మిన వారిని చంపేవాలి, యేసుక్రీస్తుని నమ్మిన వారిని బతకనివ్వకూడదు, యేసుక్రీస్తు అనే పేరు ఎక్కడ పిలువబడకూడదు అని పౌలు గారికి ప్రధాన యాజకులు ఆజ్ఞ ఇచ్చారంటే ఆ రోజున ఆజ్ఞ ఇవ్వగా పౌలు గారు ఆ రోజు సౌలుగా ఉన్నప్పుడు మనకి అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 7వ అధ్యాయం 6వ అధ్యాయం చదువుకుంటే పౌలు చరిత్ర మనకు తెలుస్తుంటుంది. ఆ రోజుల్లో పౌలు గుర్రాల మీద వెళ్ళి ఈడుచుకుని వెళ్ళిపోయాడంటే ఆడవాళ్ళని మొగుల్ని ఈడుచుకుని చుట్లు పట్టుకుని జల్లపడి ఈడుచుకుని చంపేవాడంటే నీ పౌలని ఆయన. అటువంటి సౌలు పౌలుగా మారి దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తుంటే ఇప్పుడు మారు మనసు పొందిన మనుషులు అన్యాయం మోపుతూ అగ్రప్ప చక్రవర్తి రాజు దగ్గరికి పౌలుని తీర్పులోకి తెచ్చారండి. వీళ్ళు ఈ యూదులు, ఈ పరిసయ్యులు, ఈ సద్దుకయ్యులు, వీరు దేవుడిని నమ్మరండి. దేవుడిని నమ్మాలంటే వీళ్ళకి సూచక్రియలు చేయాలి, అద్భుత కార్యాలు, సూచక్రియలు. దేవుడిని ఇలా పక్కన పెట్టి చూపించాలి, ఫోటో తీయించాలి. ప్రేమైన సమాజమా, దేవుడు ఎలా కనపడతాడు మనిషికి? ఆలోచించండి మీరు. మనిషి దేవుని చూడగలడా? చూడలేడు. ఏ మానవుడు చూడలేడని బైబిల్ సత్యం చెప్పింది, బైబిల్ వాక్యం చెప్తుంది. ఆది నరుడే దేవుణ్ణి చూడలేదు, మనం ఎక్కడ చూడగలం? ఆదాము అనే ఆయనే దేవుణ్ణి చూడలేదు. మోజెస్ గొప్ప ప్రవక్త, యేసుక్రీస్తు వారి కంటే ముందు మోజెస్ కాలం, క్రీస్తుకు పూర్వం ఆయనే మోజెస్ గారే దేవుణ్ణి చూడాలనుకుంటే మోజెస్ నువ్వు చూడలేవు అని అన్నాడు దేవుడు. దేవుడు మనకు ఎక్కడ కనపడతాడంటే ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. దేవుణ్ణి మనం చూడాలంటే ఈ మానవ దేహములోనే దేవుడు నివాసము చేస్తాడు. ఈ భూగోళం మీద ఎక్కడా దేవుడు ఉండడు. ఓన్లీ మనుష్యుడు దగ్గరే దేవుడు ఉంటాడు. మన దగ్గరున్న దేవుడు మనం తెలుసుకోలేకపోతున్నాం. అన్నీ తెలుసుకుంటున్నాం మనం. ఈరోజు మనం అన్నట్లో దృష్టి పెట్టాం. ఏది కనుగొనాలా, ఏది మనకి ఏదైతే లాభకరంగా ఉంటుందో అన్నీ మనం కనుగొంటున్నాం. కానీ దేవుడి దగ్గర రాబోతుకి మన మెదడు జీరోలోకి వెళ్ళిపోతుంది. చూడండి, ఈ పౌలు
దేవుడి కొరకు మారి, యేసుక్రీస్తు కొరకు మారి, ఈ పౌలు చరిత్ర మనం చదువుకుంటూ తెలుస్తుందండి. అయిపోతుందండి, ముగించేద్దాం, కిందకి వెళ్దాం కొద్దిగా. వారి మీద మిక్కిలి క్రోధము గలవాడే ఇతర పట్టణములకు కూడా వెళ్ళి వారు హింసించుచుంటి, అందు నిమిత్తం నేను ప్రధాన యాజకుల చేత అధికారం ఆజ్ఞ పొంది దమస్కుకు పోవు చుండగా రాజు మధ్యాహ్నమందు నా చుట్టూన, నాతో కూడా వచ్చిన వారు చుట్టూన, ఈ పౌలు గారు కూడా సైన్యం వెళ్తుంది కానీ ఈ పౌలు గారు సైన్యం పక్కన ఈ వెళ్తున్నారు, గుర్రం సైన్యాలతో వెళ్తున్నారు. వీళ్ళు అవతల దమస్కు ప్రాంతానికి వెళ్తున్నారు. ఇంకా అక్కడ క్రైస్తవులు ఉన్నారు, వారిని కూడా చంపేద్దామని. అప్పుడు ఈ పౌలు గారికి రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను, నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్యుని తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రావులో ప్రకాశించుట చూచి తిని. సూర్యుడు అండి, సూర్యుడు మనకు కనపడుతున్న సూర్యుడు, ఈ సూర్యుడు తేజస్సు కంటే బహు ప్రకాశమైన వెలుగు ఈ పౌలు గారికి ప్రత్యక్షమైందంటే, వెలుగు కనపడిందంటే. మిక్కిలి ప్రకాశమైన ఒక వెలుగు త్రావులో ప్రకాశించుట చూచితిని. మేమందరమును నేలన పడిపోయారంటే అందరూ ఆ వెలుగుని. ఎవరి సూర్యుడిని ఎవరైనా మన చిన్నప్పుడు గ్రహించిన, మన బాల్య దినాల్లో స్కూల్కి 2వ తరగతి 3వ తరగతి చదివే దినాల్లో మనకి భూతద్దాలు ఉండేయండి. భూతద్దాలు ఒక స్టిక్ ఉండి, రౌండ్గా గ్లాస్ ఉండి, రౌండ్గా దానికి బార్డర్ ఉండి భూతద్దం ఉండేది. దాన్ని అట్టుకుని ఇలా చేతి మీద పెట్టుకుని, ఎండ వస్తే ఎండకి చేతి మీద అయితే ఎక్కడ గోడ మీద ఇలా చూపించాం. అదే భూతద్దం ఇలా పైకి చూసుకోలేండి సూర్యుడు అంట. లేదా ఒక్కోసారి సూటుగా కళ్ళుతో చూసుకోండి, అర్థం లేకన్నా. కళ్ళు ఏమవుతుంది, మనకి మసక వచ్చేసి కదా, ఇలా కళ్ళు తిరిగిపోయి మనకి. అటువంటి ఇక్కడ కనపడుతున్న ఈ సూర్యుడినే చూడలేకపోతే మనం ఏమంటే ఇంకా దేవుడిని ఎక్కడ చూడగలమండి మనం? వెలుగుని, ఆయన ప్రకాశమైన వెలుగుని ఎక్కడ చూడగలము? యేసుక్రీస్తుని. ఆ కాలంలో ఆయన యేసుక్రీస్తు వారు వెలుగుగా కనపడ్డారు సౌలు గారికి. అంటే కరెంటు చూడగలం మనం. పవర్ ఉందండి, కరెంటు చిచ్చు కనపడుతుంది, బోర్డు కనపడుతుంది, ఆ తిరిగే ఫ్యాన్ కనపడుతుంది, వెలిగే బలువు కనపడుతుంది. పవర్ కనపడుతుందా? పవర్ కనపడాలంటే, చూడాలంటే, ఒకవేళ ఎవరైనా అనుకున్నారనుకోండి, చూడాలా పవర్ కనపడాలని ఎవరైనా అనుకోవాలంటే దాంట్లో ఏలెట్టాలి. ఏలెడితే మనిషి ఉండడు, అవుట్ అయిపోతాడు. పవర్ కనపడాలన్నాడు కదా, పవర్ కనపడదు కదా. మరి కనపడకన్నా తన శక్తిని నీకు చూపిస్తుంది అన్నమాట. గాలి కనపడాలనుకున్నావు అనుకో, గాలి వీక్షిస్తుంది, అనుభవిస్తున్నావు, దాని ఆనందం పొందుకుంటున్నావు నువ్వు. అది చూడాలంటే నీకు కనపడుతుంది. నీ కంటికి చూపించాలంటే అది రాంగ్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళిపోతుంది అన్నమాట. నీ మెదడు పైత్యం పెరిగిపోతుంది అన్నమాట. దేవుడు కనపడ్డు, దేవుడు నీ హృదయంలో ఉన్నాడు. క్రియలు చేయాలా, మంచి క్రియలు చేస్తే దేవుడు ప్లస్, చెడు క్రియలు చేస్తే మైనస్. దయ్యం, దేవుడు దయ్యం, ఈ రెండు నీ దగ్గర ఉన్నాయి, ఎక్కడా లేవు. దాన్ని నువ్వు ఫాలో అవ్వాలి. మనిషి, ఒక మనిషిగా నువ్వు ఫాలో అవ్వాలి. పరిశుద్ధ గ్రంథం లేఖనాల్లో చదువుకోవాలా, బైబిల్ బాగా చదువుకోవాలా, బైబిల్ని బాగా చదువుకోవాలి మీరు. మనిషి ఎందుకు పుట్టాడు, ఎందుకు చావాలో ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఏమండి ప్రేమైన వారలారా, ప్రకాశించుట చూచితి మేమందరము నేలను పడి, సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు, మునుకొనలకు ఎదురు తన్నుట నీకు ఇష్టమా? సౌలా సౌలా నిన్నెందుకు హింసించుతున్నావు? యేసుక్రీస్తు ప్రభు దేవుడు ప్రత్యక్షం వెలుగు అడుగుతున్నాడు ఆ వెలుగులోంచి. సౌలు, నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటే? యేసుక్రీస్తుని హింసించలేదండి పౌలు గారు. యేసుక్రీస్తుని భక్తులు హింసించాడు, మరి ఆయనకేంటి బాధ? యేసుక్రీస్తుని హింసిస్తేనే, భక్తుల్ని హింసిస్తే యేసుక్రీస్తుకి బాధ. మరి తండ్రి ఉన్నాడు మనకి, తండ్రి మనకి పిల్లలు ఉన్నారు, నా పిల్లల్ని ఎవరన్నా కొడతారు, బయట పడిపోతారు, ఎవరన్నా కొడతారు, ఎవరికి బాధ? నాకే కదా బాధ, తండ్రి కానీ వాళ్ళకంటే ఎక్కువ బాధపడింది నేనే కదా. అలాగే ఆ రోజు భక్తులు ప్రాణం పోతుంటే యేసుక్రీస్తు ఎంతో బాధపడ్డాడండి. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, సౌలా సౌలా నన్ను ఎలా హింసించుచున్నావు? సౌలా సౌలు ఎందుకు హింసించుచున్నావు? మునుకొనలోకి ఎదురు తన్నుట నీకు ఇష్టమా? ఎబ్రీ భాషలో ఒక స్వరం నాతో పలుకుట వింటిని. ఏమండి, అందరికీ థ్యాంక్ యూ. మునుకొనలకు మనం ఎదురెళ్ళామండి. ముళ్ళు ఉన్నాయి కదా, ముళ్ళు తొప్పులు మునుకొనలు, అట్లా ఏళ్ళు గుచ్చుకోగలవా?
అట్లని కొట్టుకోవాలం, కళ్ళు గుచ్చుకోవాలం, ఎదరు గుచ్చుకోవాలం అట్లకి వెళ్ళి. అలాగే దేవుడికి మనం ఎదురెళ్ళినాం. దేవుడికి మనం ఎదురెళ్తే మన ఊరి మనమే తెచ్చుకుంటాం. అందుకని దేవుడిని ఎరిగి మంచిగా బతికి ఇచ్చిన ఆయుష్కాలంలో దేవుడి కోసం బతుకుతాం. మీ అందరికీ థ్యాంక్ యూ. నెట్ వీక్షిస్తున్న మీ అందరికీ దేవుడు మంచి ఆరోగ్యం, మీ కుటుంబాలకి మీకు మంచి ఆరోగ్యం, మీరు చేస్తున్న పరిపాట్లలో, కాయ కష్టాల్లో, వ్యవసాయంలో, మోటార్ ఫీల్డ్లో మీరు చేస్తున్న అన్నిటిలో దేవుడు దూతలు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని సంరక్షించాలని, మీకు భూమి మీద ఉన్నంతకాలం దేవుడు అన్ని వసతులు కల్పించాలని యేసుక్రీస్తు వారి పేరిట అందరికీ థ్యాంక్ యూ, కృతజ్ఞతలు తండ్రి అయిన దేవుడికి చెల్లించుకుంటూ, మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ, మీరు అందరూ బాగుండాలని యేసుక్రీస్తు వారి తండ్రి అయిన దేవుడికి యేసుక్రీస్తు వారి పేరిట మహిమ కలనే అందరికీ థ్యాంక్ యూ. ఆమేన్.